హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్. ఈరోజు వీడియోలో దొండకాయ క్రిస్పీ వేపుడుని షేర్ చేస్తున్నాను. ఇవి కర్రీతో రైస్ తినేటప్పుడు సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి, కరకరలాడుతూ. అందుకు నేను ఇక్కడ 250 గ్రామ్స్ అంటే 1/4 కిలో దొండకాయల్ని ఫ్రెష్గా ఉన్నవి ఇలా తీసుకొని 2 సార్లు సాల్టెడ్ వాటర్లో కడిగేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకున్నాను ఇక్కడ చూపించినట్లుగా. ఇప్పుడు ఈ దొండకాయని ఒక్కొక్కటి 3 పీసెస్గా కానీ లేదా 4 పీసెస్గా కానీ కట్ చేసుకోవచ్చు. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుందండి ఈ రెసిపీ. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నేను నిలువుగా ఒక్కొక్కటి 4 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఎండుమిర్చి పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఈ అన్ని రకాల పొడులు ఈ పీసెస్కి అంటే విధంగా కలిపేసుకోవాలి. ఈ రెసిపీని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి. పిల్లలకైనా చేసి పెట్టచ్చు. నార్మల్గా దొండకాయని తినేవాళ్ళు లేదంటే తినడానికి ఇష్టపడని వాళ్ళైనా సరే ఎవరైనా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల బియ్యం పిండి, 2 టీ స్పూన్ల శనగపిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ని వేసుకుంటున్నాను. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా స్కిప్ చేయండి, ఉన్నవి మాత్రమే యాడ్ చేసుకోండి. ఈ మూడింటిని యాడ్ చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. వీటిని వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం ఈ ముక్కలకి అంటే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తే మరి కాస్త ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయండి. అంతేకాకుండా పిండి కూడా మనకి చేతికి అంటకుండా ఉంటుంది, ముక్కలకు కూడా బాగా అంటుతుంది. సపరేట్గా డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందని ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఏ ఆయిల్ని యూస్ చేస్తే ఆ ఆయిల్నే వాడండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని నెమ్మదిగా ఒకటొకటిగానే యాడ్ చేసుకోవాలండి. మొత్తం మనం చేతిలోకి తీసుకొని అలా స్ప్రెడ్ చేసుకుంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. కాబట్టి నేను ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను. సపరేట్గా ఫ్రై అవనివ్వాలి. అప్పుడే మనకి ఈ దొండకాయ లోపలి వరకు వేగిపోయి వాటర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోయి బాగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. మనం దొండకాయని కట్ చేసుకునేటప్పుడు లోపల మొత్తం వాటర్గా ఉంటుంది కదండి. అప్పుడు ఈ పీసెస్ కూడా బాగా బరువుగా వెయిట్గా ఉంటాయి. కానీ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి, క్రిస్పీగా అయిపోయాయి అని అనిపించినప్పుడు మనం గరిటతో ఇలా ఒకసారి లిఫ్ట్ చేసి చూస్తే చాలా వెయిట్లెస్గా అయిపోతాయండి. అప్పుడు వాటర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోయింది అని అర్థం. అంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి. ఇలా ఒకసారి డీప్ ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసేసుకొని మిగిలిన పీసెస్ని కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. మనకి ఈ దొండకాయ పీసెస్ క్రంచీ అవ్వడానికి ఒకసారి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోదండి. మనం ఈ రెండవసారి డీప్ ఫ్రై చేసుకున్న వాటిని కూడా వేరొక పళ్ళెంలోకి తీసేసుకొని మొదటిసారి ఫ్రై చేసుకున్న వాటిని మళ్ళీ రెండవసారి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 సార్లు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాతే మనకి ఇవి క్రంచీగా వస్తాయన్నమాట. అందుకే నేను మళ్ళీ యాడ్ చేశాను. ఇవి కాసేపు వేగిపోయిన తర్వాత రెండవసారి సెపరేట్ చేసుకున్నవి కూడా నేను ఇదే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కలర్ వచ్చేసి బాగా క్రిస్పీగా అయిపోయాయి కదా. తప్పకుండా ఇదే స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.